హాయ్ ఫ్రెండ్స్. భారత్, ఇంగ్లాండ్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 4వ మ్యాచ్ పుణేలో జరుగుతుంది. భారత జట్టు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను దక్కించుకోవాలని కోరుకుంటుంది. అయితే రింగ్ సింగ్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి వంటి కీలక ఆటగాళ్ల ప్రదర్శన ఈ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపనుంది. వీరి ప్రదర్శన టీమిండియాకు ఎంతో ముఖ్యమని భావిస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 4వ మ్యాచ్ శుక్రవారం పుణేలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలన్నదే టీమిండియా ప్రయత్నం. తొలి 2 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించగా ఆ తర్వాత 3వ మ్యాచ్లో గెలిచిన ఇంగ్లాండ్ సిరీస్లో పునరాగమనం చేసింది. ఇప్పుడు పుణేలో జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. అయితే భారత్ జట్టు గెలవాలంటే కీలక ఆటగాళ్లు ఆడడం చాలా ముఖ్యం. ఈ మ్యాచ్లో ఆటగాళ్లు టీమిండియాకు ఎక్స్పర్ట్లుగా నిరూపించుకోగలరు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో రీఎంట్రీ ఇవ్వబోయే ఆటగాళ్లు కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అలాంటి ముగ్గురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక ఇందులో మొదటి ప్లేయర్ వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతడు తిరిగి భారత జట్టులోకి వచ్చినప్పటి నుంచి చాలా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. గత మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. భారత జట్టు సిరీస్ గెలవాలంటే వరుణ్ చక్రవర్తి ప్రదర్శన చాలా ముఖ్యం. ఈ మ్యాచ్లో అతడు టీమిండియాకు ఎక్స్పర్ట్గా నిరూపించుకోగలడు. ఇక రెండో ప్లేయర్ అభిషేక్ శర్మ. యువ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ చెలరేగినప్పుడు అతడు తానంతట తానుగా మ్యాచ్ను గెలిపిస్తాడు. తన తుఫాన్ ఇన్నింగ్స్తో కోల్కతాలో జరిగిన తొలి మ్యాచ్ను ఏకపక్షంగా చేశాడు. అయితే అప్పటి నుంచి అతడి బ్యాట్ తదుపరి 2 మ్యాచ్ల్లో నిశ్శబ్దంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి తొలి మ్యాచ్ తరహా ప్రదర్శన అవసరం. ఓపెనింగ్లో అభిషేక్ శర్మ సెట్ పైకి వస్తే అతడు పవర్ ప్లేలో అద్భుతమైన బ్యాటింగ్ చేయడం ద్వారా టీమిండియాకు గొప్ప ఆరంభాన్ని అందించగలడు. ఇది జట్టుకు భారీ స్కోర్కు పునాది అవుతుంది. ఇక మూడో ప్లేయర్ రింగ్ సింగ్. ఈ సిరీస్లో రింగ్ సింగ్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గాయం కారణంగా 2వ, 3వ మ్యాచ్కు కూడా దూరమయ్యాడు. అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో రింగ్ సింగ్ను ప్లేయింగ్ 11లో చేసినట్లయితే అతడు కూడా ఎక్స్పర్ట్ అని నిరూపించుకోవచ్చు. మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించగల సత్తా అతడికి ఉంది.